శ్రీశైలం డ్యాం నుంచి ఏపీకి రావాల్సిన నీటి వాటా తీసుకోవడంలో కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు రాయలసీమ మేధావుల ఫోరం కోఆర్డినేటర్ పురుషోత్తం రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరు తీసుకుపోతున్నా కూడా చంద్రబాబు ప్రభుత్వం ఆపడం లేదన్నారు. ఏ వ్యూహం అమలు చేయకుండా ప్రభుత్వం మౌనంగా ఉండటం సరైన విధానం కాదన్నారు ఆయన. 846 అడుగులు ఎత్తుమట్టను ప్రస్తుతం శ్రీశైలం డ్యాంలో నీళ్లున్నాయి. దాదాపు రోజుకి 1,00,000 క్యూసెక్కులు వరద వస్తుంది. ఈ ఏడాది నీటి కట్టకట్టలు తప్పవని హెచ్చరికల నేపథ్యంలో ఈ మేరకు వరద రావడం కూడా సంతోషించే విషయం. అయితే వచ్చిన వరదను మెయింటెనెన్స్ చేయడం, శ్రీశైలం డ్యామ్ మినిమం వాటర్ లెవెల్ మెయింటైన్ చేయడం, లేదా మన రావాల్సిన నీటి వాటర్ తీసుకోవడం, ఈ రెండు విషయాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లిప్తంగా వ్యవహరిస్తుంది. తెలంగాణ నిబంధనలకు భిన్నంగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీళ్లు తీసుకొని పోతున్నా కూడా ఆపడం, లేదా మనం ప్రత్యామ్నాయంగా మనం తీసుకోవడం, ఏ వ్యూహం అమలు చేయకుండా మౌనంగా ఉండడం సరైనది కాదు. శ్రీశైలం డ్యాంలో 854 అడుగుల ఎత్తులో నీళ్లుంటేనే పోతిరెడ్డిపాడు పనిచేస్తుంది. అదే మాల్యాల నుంచి 840 అడుగుల నుంచే నీళ్లు తీసుకునే వెసులుబాటు ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రోజుకి 1600 క్యూసెక్కుల నీళ్లను గత 4-5 రోజులుగా తీసుకుంటుంది. దాదాపు 1/2 TMC పై నీళ్లు తీసుకుంది. ఇది నిబంధనలకు వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని ఆ కల్వకుర్తి లిఫ్ట్ నుంచి తీసుకెళ్తున్న నీటిని ఆపాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.